స్పోర్ట్స్ని పెద్ద ఎత్తున స్పోర్ట్స్ పర్సన్స్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ప్రజాప్రభుత్వ నిర్ణయం. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే, ఎస్ ఒలింపిక్స్ మన గోల్డ్ మెడల్స్ రావాలి, స్పోర్ట్స్ చాలా మంది యువకులు స్పోర్ట్స్ యాజ్ అ ప్రొఫెషన్గా తీసుకోవాలి, దాని తర్వాత వాళ్ళు రిటైర్ అయినప్పుడు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా చెప్పి కేంద్రంలో ఒక అద్భుతమైన పాలసీ తీసుకొచ్చారు. ఆ పాలసీని మనం దాన్ని అడాప్ట్ చేసుకుని చాలా డీటెయిల్డ్గా వెళ్ళాం కనుక మీరు చూస్తే గతంలో 29 స్పోర్ట్స్ కేటగిరీలు ఉంటే కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం 65 స్పోర్ట్స్ కేటగిరీలు మనం అడాప్ట్ చేసుకుంటాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మీరు చూస్తే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ కూడా పకడ్బందీగా చేసి నోటిఫికేషన్ ఇచ్చి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ కూడా మనం అనౌన్స్ చేస్తాం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనం విడుదల చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి అధ్యక్ష. మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు అధ్యక్ష. 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు అధ్యక్ష. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను అధ్యక్ష. ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం అధ్యక్ష. అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం అధ్యక్ష. వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు ఒకసారి చూస్తే 2019 నుంచి 24 వరకు డిఎస్సి జరగలేదు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అంటే డిఎస్సి నిర్వహించాలంటే కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ కావాలి, కంప్యూటర్ బేస్డ్ టెస్టింగ్ జరగాలంటే కంప్యూటర్ సెంటర్స్ ఉండాలి. మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే సెంటర్స్ సరిపడా లేవు. అండ్ అందరి కోరిక ఏంటంటే మా జిల్లాలోనే టెస్ట్ రాయాలన్న కోరిక అందరు కోరిక. అంటే శ్రీకాకుళంలో వాళ్ళు కుప్పం వరకు వెళ్ళి టెస్ట్ రాయలేరు, అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు రాయలసీమకి వెళ్ళి టెస్ట్ రాయలేరు, రాయలసీమ వాళ్ళు వచ్చి విశాఖపట్నంలో టెస్ట్ రాయలేరు. దానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించే అధ్యక్ష మీరు గమనిస్తే 87.8% మంది ఆస్పిరెంట్స్కి వాళ్ళ ఫస్ట్ చాయిస్ డిస్ట్రిక్ట్ డిఎస్సి సిబిటి ఎగ్జామ్కి టీసీఎస్ అయాన్ సెంటర్ వాళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. బహుశా ఇది ఎక్కడ జరగలేదు, వాళ్ళు కోరిన సెంటర్లో వాళ్ళు కోరిన జిల్లాలోని ఫస్ట్ ప్రిఫరెన్స్ 87.8% మనం అందిస్తాం. తర్వాత అధ్యక్ష మీరు చూస్తే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా నేను అధికారులు చెప్పాను కంపల్సరీ ఫిజికల్ వెళ్ళి వెరిఫై చేయాలి, అన్ని ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, సీసీటీవీ పనిచేస్తుందా లేదా, మొత్తం ఫుటేజ్ రికార్డింగ్ జరుగుతుందా లేదా, అక్కడ సిస్టమ్స్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అది మొత్తం రివ్యూ చేయమని నేను చెప్తాను జరిగింది. అందరు వెళ్ళి చూశారు అధ్యక్ష. దే ఆర్ ఆల్ ఫిజికలీ ఇన్స్పెక్టెడ్ కూడా అధ్యక్ష. అంతేకాకుండా 19 సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి బయట ఉన్న సెంటర్స్ కూడా మేము పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే మన పిల్లలు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కోరుకుంది ఎగ్జామ్ రాయాలని, బట్ వాళ్ళు అంత దూరం రావాలంటే ఇబ్బంది పడతారని వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలోనే టీసీఎస్ అయాన్ సెంటర్స్ కూడా మేము ఐడెంటిఫై చేసి 19 సెంటర్స్ స్మూత్ ఎగ్జామ్ నిర్వహించడానికి అది కూడా మేము ఏర్పాటు చేసాం అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష హాల్ టికెట్లు 35, 20 హాల్ టికెట్ వాళ్ళకి అందిస్తాం జరిగింది అధ్యక్ష. అండ్ మీరు ఇప్పటికీ చెప్పాను మల్టిపుల్ షిఫ్ట్స్లో ఎగ్జామినేషన్ జరిగింది. ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం అధ్యక్ష, నార్మలైజేషన్కి ఒక సైంటిఫిక్ మెకానిజం వాడాం. దీన్ని కూడా ఛాలెంజ్ చేస్తూ వైకాపా వాళ్ళు కోర్టుకి వెళ్తే కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కోర్టు ఎగ్జామ్స్కే నార్మలైజేషన్ ఉన్నప్పుడు డిఎస్సికి ఎందుకు నార్మలైజేషన్ ఉండకూడదని కోర్టు చెప్పి ఆ కేసుని పక్కన పడేసింది, డిస్మిస్ చేసింది అధ్యక్ష కోర్టు. అంత పారదర్శకంగా మేము నార్మలైజేషన్ పాటించాం అధ్యక్ష. అంతేకాకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇది మీరు చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చాం.
వెబ్సైట్ కూడా మొత్తం ఆధార్ లింక్ చేసి ఆధార్ బేస్డ్ ఓటీపీ మెకానిజం ఏర్పాటు చేసి ఒక సెక్యూర్డ్ ఎంట్రీ మెకానిజం పెట్టాం అధ్యక్ష. అంతేకాకుండా క్వాలిఫికేషన్ పట్టి ఎగ్జామినేషన్ రాయొచ్చు అధ్యక్ష. కొంతమంది 2 ఎగ్జామ్లు రాసిన వారు ఉన్నారు అధ్యక్ష. సో ఆటోమేటిక్గా వాళ్ళకే చెప్పాం అధ్యక్ష, ఎలిజిబిలిటీ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి వాళ్ళకి తెలియజేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇది సిస్టమ్ డ్రివెన్ చేసాం. ఇంకో పక్కన సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ కూడా పెట్టి సెంటర్ ఎక్కడ వేకెన్సీస్ ఉందో వాళ్ళకి చెప్తాం కూడా జరిగింది. చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తాం జరిగింది. ఫీజు కూడా వాళ్ళు ఆన్లైన్ కట్టారు, అది కూడా ట్రాన్స్పరెంట్గా డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి వచ్చి అది టీసీఎస్ ఏవన్కి చేయాల్సిన పేమెంట్లని కూడా చేశాం. ఇంతేకాకుండా అధ్యక్ష మేము నిర్ణయం తీసుకుంది ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో నోటిఫికేషన్ ఇచ్చేప్పుడు మేము ఏమనంటే డాక్యుమెంట్స్ అన్ని మీరు అప్లోడ్ చేసేయండి, అప్లికేషన్ స్టేజ్లోనే డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే మాకు వెరిఫికేషన్ కొంచెం సులభం అవుతుందంటే. తర్వాత అప్లికెంట్స్ మాకు రిక్వెస్ట్ చేశారు, ఒకేసారి అన్నీ చేయాలంటే ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకొస్తే మాకు ఇబ్బంది అవుతుంది కనుక బిఫోర్ ఫైనల్ సెలెక్షన్, బిఫోర్ కమింగ్ ఫర్ ఫైనల్ వెరిఫికేషన్ అప్పుడు మేము అన్ని అప్లోడ్ చేస్తాం, దయచేసి ఆ విసులుబాటు మాకు ఇవ్వండి అంటే అది కూడా కల్పించింది అధ్యక్ష ప్రజాప్రభుత్వం. అంటే ఎవ్రీ స్టెప్ ఆస్పిరెంట్స్కి ఏం కావాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే సుమారుగా 7-8 సంవత్సరాలు డిఎస్సి జరగలేదు, చాలామంది కోరికతో ఉన్నారు, వాళ్ళకి సులభంగా ఉండాలి, స్ట్రీమ్లైన్ మెకానిజంగా చేయాలి, టైం టు టైం వాళ్ళకు ఉన్న ప్రశ్నలు ఏమైనా ఉంటే అవి తెలుసుకుని దాని టైం టు టైం పరిష్కారం చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష క్వశ్చన్ పేపర్ కూడా ఎట్లా సెట్ చేసాం గౌరవ సభ్యులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మీరు చూస్తే రైట్ సైడ్ వచ్చే గల 42,000 ప్రశ్నలు క్వశ్చన్ బ్యాంక్ తయారు చేసే అధ్యక్ష. ఇదంతా కూడా ఎస్సీఆర్టీ కింద సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి బయటోళ్ళకి ఎలాంటి లింక్ లేకుండా ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఏ క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు కూడా లింక్ ఉంది అధ్యక్ష మా దగ్గర. ఆ డేటా మా దగ్గర ఉంది. సో రేపు ఎక్కడన్నా కానీ క్వశ్చన్ తెలిస్తే మాకు ఇమీడియట్గా ఐడియా వస్తుంది ఎట్లొచ్చింది. అంత ట్రాకింగ్ పెట్టాం అధ్యక్ష, ప్రోటోకాల్ మొత్తం పెట్టాం, కాన్ఫిడెన్షియల్ రూమ్ పెట్టాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేస్తాం జరిగింది. ఓన్లీ ఎస్సీఆర్టీ ఎంప్లాయీస్కే ఆ క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ కూడా అందిస్తాం జరిగింది. వాళ్ళే ఈ క్వశ్చన్స్ కూడా టీసీఎస్ అయాన్ సిస్టమ్కి అప్లోడ్ చేసే మెకానిజం ఏర్పాటు చేసింది తప్ప వేరే ఎవరికి ఎక్కడ కానీ క్వశ్చన్స్కి యాక్సెస్ కూడా మేము ఇవ్వలేదు అధ్యక్ష. 89 టెస్ట్ సెషన్స్ అధ్యక్ష, 13 సబ్జెక్టులు, 67 రకాల పోస్టులు 24 రోజుల్లో పూర్తి చేశాం అధ్యక్ష. ఎగ్జామినేషన్ మొత్తం క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ అంటే పకడ్బందీగా చేసి ఇది పూర్తి చేశాం అధ్యక్ష. నెక్స్ట్కి వెళ్తే అధ్యక్ష టీసీఎస్ అయాన్ అధ్యక్ష టెస్టింగ్ సెంటర్ అధ్యక్ష. టీసీఎస్ అయాన్ అనేది మీరు చూస్తే సుమారుగా ఇప్పటికీ 15 కోట్ల మంది పిల్లలకి ఎగ్జామ్స్ నిర్వహించిన ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష, టాటా సంస్థ అధ్యక్ష. మీరు చూస్తే ఇంక్లూడింగ్ ఐఐటి, ఐఐఎమ్స్, మన ఎయిమ్స్, దాంతోపాటు ఏపీపీఎస్సీ, యాప్షీ, ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎగ్జామినేషన్ కూడా టీసీఎస్ అయాన్ ద్వారానే జరుగుతుంది అధ్యక్ష. సో ప్రీ ఎగ్జామినేషన్ కానివ్వండి, డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా కానివ్వండి, పోస్ట్ ఎగ్జామినేషన్ మొత్తం ఆన్లైన్ మెకానిజం విత్ ఆడిట్ ట్రైల్. సో ఒక ఆస్పిరెంట్ ఒక ఎగ్జామినేషన్ డ్యూరింగ్ ఎగ్జామినేషన్ కూడా ఎంత టైము ఏ క్వశ్చన్ పైన ఉన్నారు, ఏ సమాధానం చెప్పారు, స్క్రీన్ క్యాప్చర్తో సహా మొత్తం డేటా టీసీఎస్ అయాన్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష మొత్తం ఎండ్ టు ఎండ్ 256 బిట్ ఎన్క్రిప్షన్ అధ్యక్ష. 256 బిట్ ఎన్క్రిప్షన్ని బ్రేక్ చేయాలంటే బహుశా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న క్వాంటమ్ కంప్యూటర్ ఒకటే బ్రేక్ చేయగలుగుతున్నాం అధ్యక్ష. అదర్వైజ్ ఆ టెక్నాలజీ కూడా లేదు, ఇంత సులభంగా బ్రేక్ అయ్యే ఎన్క్రిప్షన్ కూడా కాదు ఇది. అలాంటి పకడ్బందీ ఎన్క్రిప్షన్ ఏర్పాటు చేసి ఎండ్ టు ఎండ్